ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు అండ్ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటుగా 72 మందితో క్యాబినెట్ ఏర్పడింది. 72 మంది ప్రమాణ స్వీకారం చేశారు. దాంట్లో మన రాష్ట్రం నుంచి ఇప్పటిదాకా కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి అండ్ కరీంనగర్ ఎంపీగా ఎన్నికైనటువంటి బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కిషన్ రెడ్డి క్యాబినెట్ మంత్రిగా, బండి సంజయ్ సహాయ మంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. రైట్ నరసింహారెడ్డి గారు, సో మొత్తానికైతే ప్రమాణ స్వీకారం కంప్లీట్ అయిపోయినాయి. మన రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులుగా ఉన్నారు. మొన్నటిదాకా ఒక కేంద్ర మంత్రి ఉంటే ఇప్పుడు ప్రాతినిధ్యం పెరిగింది. బండి సంజయ్ ద్వారా 2వ కేంద్ర మంత్రి కూడా సహాయ మంత్రిగా. సో ఇక కమింగ్ డేస్లో తెలంగాణ అభివృద్ధి కోసం 2 కేంద్ర మంత్రులు ఏ రకంగా కేంద్రం నుంచి మనకు పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. మూడోసారి మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం, వారి మంత్రిమండలి నిన్న ప్రమాణ స్వీకారం చేయటం, మా పార్టీ తరఫు నుంచి ఆల్రెడీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా మోడీ గారికి అభినందనలు తెలియజేసినారు, శుభాకాంక్షలు. అట్లాగే మన రాష్ట్రం నుంచి కూడా ఎన్నికైన కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు హిస్టరీలో మాకు అంటే నెహ్రూ గారి తర్వాత మాకే అట్లాంటి అవకాశం దక్కిందని మోడీ గారు కూడా నిన్న మొన్న నుంచి కూడా బీజేపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అంటే ప్రజలు, దేశంలో ఉన్న ప్రజలు కూడా గమనిస్తున్నారు. విషయం ఏంటంటే ఇప్పుడు ఏర్పడ్డది బీజేపీ ప్రభుత్వం కాదు, ఇది ఎన్డీఏ కూటమితో ఏర్పడ్డ ప్రభుత్వం. కేసీఆర్ గారు చెప్పిన జోష్యము 100% నిజమైందనేది మొత్తము భారతదేశంలోనే రాజకీయ వర్గాలలో బాగా చర్చ నడుస్తున్న అంశం. రాజేష్ గారు నేషనల్ డిబేట్లు కూడా నేను చూస్తే కూడా కేసీఆర్ గారు 2 విషయాలు చెప్పినారు ఎన్నికల ముందు. ఒకటి, కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వము. ఇటు జాతీయ పార్టీలైన కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ ఏ పార్టీకి కూడా గవర్నమెంట్ ఫామ్ చేసే మ్యాజిక్ ఫిగర్ 272 ఎంపీ సీట్లు రావు అనేది స్పష్టంగా చెప్పినారు. వారు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినారు. రెండో అంశం ఏం చెప్పినారు, రాబోయే ఏర్పడే ప్రభుత్వాలలో ప్రాంతీయ పార్టీలు అదే రీజనల్ ఫోర్సెస్దే టాప్ హవా నడుస్తుందని చెప్పినారు. ఈ 2 కూడా మీరు గమనిస్తే, ఈ విశ్లేషణ వారు చెప్పిన స్టేట్మెంట్ మీరు గమనిస్తే ఇలా 100కు 100% కరెక్ట్ అయింది. అది ఒకటి, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డది. బీజేపీకి 272 రాలేదు, కాంగ్రెస్కు 272 రాలేదు. ఇప్పుడు నిక్కి నీలిగి ఎన్డీఏ కూటమికి 293 అంటే ఒక 20-22 సీట్లతోని ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పడే పరిస్థితికి బీజేపీ వచ్చింది. కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమికి అసలు రాలేదు. అంటే సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుంది అనేది రెండవ స్టేట్మెంట్ వారిది. మీరు ఎన్డీఏ కూటమిలో మొత్తం కూడా చూస్తే ఇవాళ 239, 240 వాళ్ళకు వస్తే బీజేపీకి వచ్చిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి అక్కడ 16 సీట్లు, నితీష్ కుమార్ గారికి 12 సీట్లు, ఈ 28 సీట్లు లేకపోతే ఇవాళ అసలు ప్రభుత్వమే లేదు. సో వీళ్ళిద్దరే ఇప్పుడు అక్కడ మేజర్, ఈ ఇద్దరు లేకపోతే ప్రభుత్వం లేదు. అంటే ఎన్డీఏ కూటమిలో ప్రధాన పాత్ర వహించింది ప్రాంతీయ పార్టీలు. ప్రాంతీయ పార్టీలు లేకపోతే బీజేపీలో. అట్లాగే మీరు ఇండియా కూటమిలో కూడా కేసీఆర్ గారు చెప్పింది కరెక్ట్. కాంగ్రెస్ పార్టీకి 99, సరే ఇద్దరు జాయిన్ అయినాక 101, 102కో పోయింది అది అలా సంఖ్య. అక్కడి నుంచి వచ్చిన దాంట్లో 39-40 సీట్లు స్టాలిన్ గారి, 30 సీట్లు మీకు మహారాష్ట్ర నుంచి వచ్చినాయి. మొత్తం కూడా ప్రాంతీయ పార్టీలే, ఎన్సీపీ కావచ్చు, మిగతాయి కావచ్చు, అన్నీ కూడా ప్రాంతీయ పార్టీలే. అక్కడ శరద్ పవార్ కావచ్చు, శివసేన కావచ్చు. అలాగే మీకు మిగతా కూటములన్నీ మీరు చూస్తే అక్కడ మమత, ఆమె 30-39 సీట్లతో ఆమె వచ్చింది. 39-40 సీట్లతో స్టాలిన్, 39-36 సీట్లతో మమత, ప్లస్ 30 సీట్లు మహారాష్ట్ర. ఇవి కలిపితేనే కదా నీకు 200 చిల్లర నీకు దాటింది. అంటే ఇండియా కూటమి అయినా ఎన్డీఏ కూటమి అయినా కేసీఆర్ చెప్పిన జోష్యము 100% కరెక్ట్ అయింది. ప్రాంతీయ పార్టీలది హవా అయింది. బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు దీన్ని గమనించకుండా, సరే బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు లేకుండా కొన్ని కారణాల వల్ల పోయినాయి. దాన్ని కూడా విశ్లేషణ చూస్తే జరుగుతుంది ఏంటంటే, మనకి ఇక్కడ జరిగింది ఏంటంటే, ప్రజలు ఈసారి ఒక ఓటర్ బూత్కు పోయిన తర్వాత ఒక్కటే అతని మనసులో ఉంది. ఏముందంటే మోడీయా యాంటీ మోడీయా, ఈ 2 చూసే ఓట్లు వేసినారు. అంటే ఏదో ఒక కూటమిలో లేకపోతే ప్రజలు ఈసారి ఆదరించలే. నాట్ ఓన్లీ బీఆర్ఎస్, ఒక బీఆర్ఎస్గా సూత్రీకరణ చెప్తున్నాను, పొలిటికల్ సూత్రీకరణ. ఏఐడిఎంకేను ఆదరించలేదు, అకాలీదళ్ ఆదరించలేదు, బీజేడీ ఆదరించలేదు. ఎవరో ఏదో ఒకవైపు ఉంటేనే అటైనా ఇటైనా ఓట్లు వేసినారు.
సరే, ఇది జరిగిన విశ్లేషణ. ఇప్పుడు మోడీ గారి క్యాబినెట్కు సంబంధించి దూకుడు నిర్ణయాలు, మతతత్వ నినాదాలతోని, మతతత్వ హిందుత్వ నినాదాలతోని పోతే ప్రజలు బుద్ధి చెప్తారు చెంపపెట్ట అనే దానికి ఇలా మనం చూస్తున్నాం. అయోధ్యలో స్వయంగా ఓడిపోయారు. జనరల్ సీట్లో ఒక దళిత ఎస్పీ అభ్యర్థి చేతిలో ఇవాళ బీజేపీ ఎంపీ ఓడిపోయినాడు. అది జనరల్ సీట్లో ఒక ఎస్సీ అభ్యర్థితో ఓడిపోయినాడు. మీరు మందిరం గిందిరం అన్నది ఎడిపోయిందో మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు బీజేపీ ముందున్నది ఏంటంటే, ప్రాంతీయ పార్టీలు లేకుండా నీ ప్రభుత్వం మనజాలదు అన్నప్పుడు నువ్వు మాట్లాడిన ఎన్ఆర్సీ గురించి రివ్యూ చేయాలి. ఆల్రెడీ జేడీయూ డిమాండ్ ఏంటి? అగ్నివీర్ మీద ఇమ్మీడియట్గా దాన్ని సస్పెండ్ చేయాలి, దాన్ని రద్దు చేయాలని నితీష్ కుమార్ గారు ఆల్రెడీ పెట్టినారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముస్లిం రిజర్వేషన్స్ కొనసాగుతాయని ఈయన చెప్పినాడు. మతపరమైన రిజర్వేషన్లు ఇయ్యమని మీరు చెప్తున్నారు. కాబట్టి దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. ఏంటంటే అంత ఈజీగా ఇవ్వాలి మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవడానికి బీజేపీకి అవకాశం లేదు. ముక్కుతాడు వేయబడ్డది. అది రైట్. విజయ్ గారు, సో వారు చెప్పినట్టుగా గత ప్రభుత్వం ఫస్ట్ టైము సెకండ్ టైం ప్రభుత్వంతో కంపేర్ చేసుకుంటే మూడోసారి డెఫినెట్గా ఒక కంప్లీట్ సంకీర్ణ కూటమి కనపడుతుంది. 2 విడతలుగా అందించినటువంటి పరిపాలనకి ఇప్పుడు థర్డ్ టైం అందించబోయే పరిపాలనకు డెఫినెట్గా ఎటువంటి మార్పులు కనిపించే అవకాశం ఉంది? నేనైతే ఎలాంటి మార్పులు ఉండవని అనుకుంటున్నాను. వాళ్ళు బీజేపీకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు ఎమోషనల్ రాజకీయాలే చేస్తారు. మరింత ఎమోషనల్ రాజకీయాలు చేసే అవకాశం కూడా ఉన్నది. దాని ప్రధానంగా నిన్న క్యాబినెట్ విస్తరణలో ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి ఒక్క వ్యక్తికి కూడా, ఇంత పెద్ద భారతదేశంలో వివిధ మతాలు వివిధ జాతులు ఉన్నటువంటి దాంట్లో ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి ఒక్క వ్యక్తికి కూడా ప్రాతినిధ్యం కల్పించలేకపోయినటువంటిది. దాని ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ఏర్పడ్డది. కానీ ప్రాంతీయ పార్టీల దాంతో ఏర్పడ్డటువంటి 239 వాళ్ళు మిగతా వాళ్ళతో ఉంటే ఇప్పుడు వాళ్ళు ఆ రాష్ట్ర ప్రయోజనాలు, వాళ్ళ సొంత పార్టీ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మిగతా అన్ని బీజేపీకి వదిలేస్తారు. ఇప్పుడు అందులో మన తెలంగాణ ఏంది, మనమేంది? తెలంగాణ అనాథ అయిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒక అనాథగా తెలంగాణ రాజకీయ అస్తిత్వం ఒక అనాథగా మిగిలిపోయినటువంటి పరిస్థితికి తెలంగాణ సమాజమే ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఈ రక 10 సంవత్సరాల తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో మనకున్నటువంటి అవకాశం ఏంది? ఇప్పుడు వాస్తవానికి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుల వారు చెప్పినట్లు ఎంత కీలక అసెంబ్లీ ఎలక్షన్లు అప్పుడే చెప్పినటువంటి మాట, మనం భవిష్యత్తులో రావాలి అని. అరే తెలంగాణ సోయితోటి ఆలోచించాల్సినటువంటి సమయం అయితే ఒకటి మిస్ అయినట్టు కనిపిస్తున్నది. 15 సీట్లు వెళ్ళినాక మోడీ వర్సెస్ నాన్ మోడీ అనేది ఆ కాంటెస్ట్లోనే ఓటింగ్ జరిగింది అనేది అది జరిగిన మనకు తెలంగాణ యాంగిల్ ఏంది? తెలంగాణ అనేది కొత్తగా పుట్టినటువంటి రాష్ట్రం, 10 సంవత్సరాలు మనం ఒక కీలకమైనటువంటి భాగస్వామ్యం కావాలి. ఇప్పుడు ఏమైంది? పక్క రాష్ట్రం వ్యక్తి చంద్రబాబు నాయుడు మళ్ళా ఆధిపత్యం చెలాయించే పరిస్థితి తెలంగాణ మీద వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఒకటేసారి వాళ్ళకు మిగతా దేశవంత ప్రయోజనాలు ఉన్నటువంటి ఎవరికి నితీష్కి కానీ చంద్రబాబుకి కానీ మొత్తం పైకి కనిపిస్తున్న దేశ ప్రయోజనాలు అంత కాదు. వాళ్ళు రాష్ట్రానికి ఇక్కడ ఉన్న చంద్రబాబు అయితే 2 తెలుగు రాష్ట్రాల మీద నా ఆధిపత్యం ఉండాలి, ఈ 2 రాష్ట్రాలలో మా నిర్ణయాలే చెల్లుబాటు అయ్యే విధంగా ఉండండి. ఇక ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు సంజయ్ గారు చేసేది ఏమి ఉండదు. అక్కడ ఉన్నటువంటి బీజేపీ హైకమాండ్ ఏం చెప్తే అదే. గతంలో ఉన్నప్పుడు తెలంగాణకి ఏమి ఇవ్వలేనటువంటి సిచ్యువేషనే కదా. కిషన్ రెడ్డి ఉన్నా, అంతకుముందు 4 ఎంపీలు ఇచ్చి కేంద్రం ఫుల్ స్వీప్లో ఉన్న తెలంగాణకి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఏం కనిపించట్లేదు. ఇంకా తెలంగాణ నుంచే తీసుకుపోయినటువంటిదే ఉంది తప్ప ట్యాక్స్ల రూపంలో రిటర్న్ వచ్చింది చాలా తక్కువ. ఇప్పుడు ఇంకా మరింత అనాథగానే మిగిలిపోతుంది. కాకపోతే ఎమోషనల్ రాజకీయాలు చేస్తారు. ఎమోషనల్ రాజకీయాలు బీజేపీ అనేది ఆపే ముచ్చట ఉండదు. ఇక మన తెలంగాణ లాంటి చోట్ల మరింత ఎమోషనల్ రాజకీయాలు చేసావు. ఎందుకంటే అధికారమే కావాలి ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళకి. దీన్ని తెలంగాణ సమాజము దాన్ని వేరు చేసి ఆ సన్నటి పొరకు సంబంధించిన సన్న లైన్కి సంబంధించినటువంటి దాంట్లో తెలంగాణ సమాజమే చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉంది. మనం 10 ఏళ్లకే చెతికిలబడ్డట్టు అయినటువంటి పరిస్థితి, 10 ఏళ్లకే తెలంగాణ అస్తిత్వాన్ని మళ్ళా పాత రోజులకు తీసుకుపోయేటువంటి పరిస్థితి తెలంగాణ ముందు సమాజం వెళ్తుందా అనే క్వశ్చన్ మార్క్ మాత్రం కనిపిస్తుంది. రైట్. నరసింహారెడ్డి గారు, గతంలో కేంద్ర మంత్రిగా సెకండ్ గవర్నమెంట్లో కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు రాష్ట్రం కోసం ఏమి ప్రయత్నం చేయగలిగారు? ఇప్పుడు చేయాల్సినటువంటి ప్రయత్నం ఏంటి? వారికి తోడుగా బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రిగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం దక్కింది కాబట్టి ఇప్పుడు ఇద్దరు కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రం కోసం చేయాల్సిన పని ఏంటి? ఇక్కడ రాష్ట్రం నుంచి గెలిచినటువంటి ఎంపీలుగా కూడా కేంద్రం నుంచి రాబట్టాల్సినటువంటి అంశాల్లో ఎట్లా చేయాలి? కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, బీజేపీ ఎంపీలు కావచ్చు. ఇప్పుడు ఎవరైనా ఏంటంటే తెలంగాణ
ఉన్న 17 సీట్లలో ఇక్కడ గెలిచిన వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే గెలిచారు. సింపుల్ లాజిక్. అవును. తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి మీరు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, ఈ రాష్ట్రానికి రావాల్సిన వేరే విషయాలు ఏదైనా ప్రాజెక్టులు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని పెండింగ్ ఉన్నాయి. విభజన హామీలకు సంబంధించి ఇంతవరకు ఒక గిరిజన యూనివర్సిటీ మొన్న రూపుదాల్చింది. అది తప్పితే ఇంతవరకు ఏది కాలేదు. మీరు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అట్లనే ఉన్నది. విభజన హామీలు 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీదే ప్రభుత్వం వచ్చింది. అప్పుడు మీదే ప్రభుత్వం ఉంది. 2014 నుంచి 24 వరకు మీరే ఉన్నారు. ఇప్పుడు 24 తర్వాత మళ్ళీ మీదే ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ మీరే మంత్రి అయినా, ఇంకో మంత్రి ఎక్కువ అయినారు. కాబట్టి ఇప్పటికైనా నా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గురించి ఆలోచన చేయండి. జాతీయ పార్టీ కాబట్టి కేంద్ర పార్టీ ఏది చెప్తే అది అనేది మీరు అలా ఉంటే ఏమైందంటే తెలంగాణ ప్రజల ప్రయోజనాలు నెరవేరవు. ఉదాహరణకు ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని అడుగుతున్నాం, ఎప్పటి నుంచో అడుగుతున్నాం. కాళేశ్వరానికి ఏమన్నాము, తర్వాత లేకపోతే పాలమూరు రంగారెడ్డికి ఏమన్నాం. కాళేశ్వరం ఆల్రెడీ మీరు నిర్మించారు కాబట్టి ఇవ్వలేమన్నారు. పాలమూరు రంగారెడ్డికి నిర్మించబడుతుంది కదా, దానికి ఏమని అడిగినాము. ఎన్నోసార్లు ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఎన్నోసార్లు వచ్చేసినాం ఆయన విప్లవం. ఈరోజు ఇప్పటికైనా మీరు భారతదేశంలో ఎక్కడ మేము జాతీయ ప్రాజెక్టు హోదా ఏ ప్రాజెక్టు ఇవ్వట్లేమని అబద్ధం ఆడి మీరు యూపీ మధ్యప్రదేశ్లో ఉండే దాంట్లో కేంద్ర బడ్జెట్లోనే పెట్టి 49,500 కోట్లు ఇచ్చినారు. అప్పర్ భద్ర కర్ణాటకకు ఉన్న ప్రాజెక్టు ఎన్నికలు ఉన్నాయని చెప్పి అక్కడ జాతీయ హోదా ఇచ్చినారు. ఇప్పటికైనా మీరు ఎన్నుకోబడ్డారు, మళ్ళీ మంత్రి అయినారు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఇంకా రావాల్సిన విభజన హామీలలో చాలా ఉన్నాయి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా పరిష్కారం కాని సమస్యలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి వాటి మీద దృష్టి పెడితే ప్రజల మన్ననలు చేయడానికి మీరేదో అసెంబ్లీలో మన కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు. అది మేము 8 అసెంబ్లీ గెలిచినాము, 8 పార్లమెంట్ గెలిచినాము, రాబోయే ఎన్నికల్లో 88 గెలుస్తాం. 88 గెలవండి, 100 గెలవండి, అది ప్రజలు ఓట్లేస్తే గెలిచేది, మీరు చెప్తే కాదు. కానీ బీజేపీ స్లోగన్స్ ఎట్లా పొలిటికల్గా రాంగ్ అవుతున్నాయి అనేది కూడా ఈ మధ్య ప్రిసిపిటేట్ అయినాయి ఎన్నికల్లో. ఇప్పుడు ఏదైనా కానీ భారతదేశంలో మీరు పారదోలవలసింది కేంద్ర ప్రభుత్వం అయినా, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయినా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయాలి? దరిద్రాన్ని ముక్త భారత్ చేస్తామనాలి మీరు. అంటే దరిద్రం ఉండకూడదు భారతదేశంలో, ఆకలి చావులు ఉండకూడదు, పేదరికం ఉండకూడదు, నిరుద్యోగం ఉండకూడదు. వీటిని మీరు ముక్త భారత్ చేయాలి. కానీ కాంగ్రెస్ ముక్త భారత్ అని ఒక స్లోగన్ ఇచ్చిండ్రు. ఇవాళ ఏమైపోయిందండి? 10 సంవత్సరాల తర్వాత ఎక్కడ ముక్త భారత్ ఉన్నారు? బీజేపీ ముక్త భారత్ అయింది. ఇవాళ మీరు ఏ రాష్ట్రంలో ఉన్నారు ఇవాళ అధికారంలో? అట్లనే కిషన్ రెడ్డి గారు మీరు ఇంకా భ్రమలల్లో ఇంకా బీఆర్ఎస్ పైన అయిపోయింది ఇట్లాంటి స్టేట్మెంట్స్ దయచేసి మానుకొని మీరు చేయవలసింది రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి కానీ ప్రాజెక్ట్ ఎయిమ్స్ ఉంది ఇక్కడ కన్నా ముందు కనిపిస్తుంది. ఎందుకంటే ఎయిమ్స్కి ఎందుకు నిధులు రావు? మీరు పట్టుబట్టి నిధులు తెచ్చుకోవాలి కదా. మీరు నీళ్ళ సమస్య రేపు మనకు వస్తుంది, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ అవుతుంది, మీ భాగస్వామి ఆయన చంద్రబాబు. ఇక్కడ సమస్య వచ్చినప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కొన్ని చూస్తున్నాము. తెలంగాణ వ్యతిరేకిని తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలంలో ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిన ఒక అధికారం తెచ్చి మీరు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెట్టుకుంది. దీన్ని వ్యతిరేకించాలి కదా బీజేపీ పార్టీ. మరి మీరు ఇట్లాంటి అలౌ చేయకండి దయచేసి. తెలంగాణకు ఏదైనా కానీ మీరు ఒక మంచి పని చేసే విధంగా మీ జీవితంలో మీరు అత్యున్నత స్థాయికి పోయినారు కాబట్టి అది నిలబెట్టుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. విజయ్ గారు, తెలంగాణ సమాజం అంతా డెఫినెట్గా వెయిట్ చేస్తుంది. ప్రస్తావించినట్టుగా విభజన అంశాలు ఇంకా పరిష్కారం కానివి చాలా ఉన్నాయి. ఇంకా దాంతోపాటుగా రాష్ట్రానికి నిధుల విషయంలో కావచ్చు. ఇవాళ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కాబట్టి ఆ కేంద్ర మంత్రుల నుంచి ఈసారి ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో ఫైట్ చేసైనా సరే తీసుకొస్తారు, పాటుపడతారు అన్నటువంటి విశ్వాసాన్ని తెలంగాణ సమాజం పెట్టుకోవచ్చా? అట్లాంటి పెట్టుకోవడానికైతే నేనైతే పెట్టుకోవాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే వీళ్ళు చేయరు. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి క్లీన్ స్వీప్తో ఉన్నది బీజేపీ. అట్లాంటి స్వీప్లో ఉన్నప్పుడే వాళ్ళు ఆంధ్ర వైపు మొగ్గిర్రు. ఆంధ్ర వైపు మొగ్గి 7 మండలాలు ఇచ్చేసిర్రు. మొత్తం వాళ్ళకే ఎక్కువ జగన్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటిది ఉంది. తెలంగాణ సమాజానికి ఎక్కడ ఇవ్వనటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్న నాయకత్వం నోరు మెదపనటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఈ రకంగా బీజేపీ చేయబోయేది ఇంక ఇప్పుడు విభజన సమస్యలలో అప్పర్ హ్యాండ్ ఆంధ్రాదే అవుతుంది. చంద్రబాబు నాయుడు కీ రోల్ ఉన్నారు కాబట్టి వీళ్ళ నోరు మోపిస్తారు, వాళ్ళకే ఇస్తారు. విభజన ఆస్తుల విభజనకు సంబంధించి, ఆఫీసుల విభజనకు సంబంధించి, అదేవిధంగా కావేరీ అదే గోదావరి కావేరీ లింకు కూడా ఇప్పుడు స్పీడప్ అవుతుంది. ఇలా ఏంటంటే ఉన్నటువంటి సిచ్యువేషన్ తెలంగాణ రాజకీయ అస్తిత్వం గట్టిగా ప్రశ్నించే వ్యవస్థ లేదు కదా. వాళ్ళు హైకమాండ్ చెప్పినట్టే ఈయనటువంటి 2 పార్టీలల్లో
ఇటు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా కిషన్ రెడ్డి కానీ జీ హుజూర్ అనే వాళ్ళే కదా, హైకమాండ్ ఏది చెప్తే అదే. తెలంగాణ ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు చూసినాం, తెలంగాణకు అంతకుముందు ఉన్నటువంటి పరిపాలన చూసినాం. ఉన్నటువంటి సందర్భంలో ఈ రెండు జాతీయ పార్టీల నాయకత్వం కిందనే వీళ్ళు ఉంటారు తప్ప వీళ్ళు ఏమాత్రం ఇది కావాలని గట్టిగా అడిగేటువంటి సిచ్యువేషన్ ఉండదు. పైగా చంద్రబాబు కంట్రోల్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ అవసరం, చంద్రబాబు అవసరం ఇప్పుడు చాలా కీలకం. పోయినసారి జగన్కి అంత లేకున్నా, అంత అవసరం లేకున్నా జగన్ మాట అనేక ఆంధ్ర తెలంగాణ మధ్య అనేక అంశాల మాట జగన్ మాట చెల్లుబాటు అయినటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు అసలు ఇక చంద్రబాబుదే కీలకమైనటువంటి సమయంలో తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ ఆస్తులకు సంబంధించి అనేక అంశాల మీద వాళ్ళు సైలెంట్గా అప్పర్ హ్యాండ్ సాధించేది తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని మరింత మరుగునపరిచేటువంటి చర్య అయితే జరగబోతుంది. చూడాలి తెలంగాణ హక్కులు ఏ రకంగా సాధించబడబోతాయో, వాటికి సంబంధించి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు అండ్ బండి సంజయ్ గారు ఏ రకంగా ఫైట్ చేస్తారో అన్నది తెలంగాణ సమాజం వెయిట్ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది, టీజీపీఎస్సీ కండక్ట్ చేసింది. అయితే దీంట్లో ఉద్యమ ప్రశ్నలు లేకుండానే గ్రూప్ 1 పేపర్ అనేది ఉంది. ఎప్పుడైనా కూడా తెలంగాణ ఉద్యమం, తొలిదశ ఉద్యమం, మలిదశ ఉద్యమం తర్వాత తెలంగాణ అస్తిత్వానికి సంబంధించినటువంటి అనేక అంశాలతో కూడిన ప్రశ్నలు వచ్చేవి. బట్ ఈసారి తెలంగాణ ఉద్యమ ప్రశ్నలు లేకుండానే పేపర్ 1 గ్రూప్ పేపర్ 1 పేపర్ అనేది దర్శనమిచ్చింది. ఎస్ నరసింహారెడ్డి గారు, ఉద్యమ ప్రశ్నలు లేకుండానే ఈసారి, ఎప్పుడైనా కూడా తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమం తర్వాత తెలంగాణ భాష, తెలంగాణ సినిమాలు, మాండలికాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఇక్కడ మనకు కనిపించేవి. బట్ అటువంటి వాసనలు ఏవీ లేకుండా పేపర్ కనిపించింది. కారణం నిన్న దీనికి సంబంధించిన ఇంటర్నల్ సమాచారం నాకు అందిన దాని ప్రకారం నేను చెప్పడం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారని, ఉద్యమానికి సంబంధించి ఎట్లాంటి ప్రశ్నలు మీరు గ్రూప్ 1లో అడగకూడదు, గ్రూప్ 1 కాదు ఏ దాంట్లో మీరు అడగకూడదు అనేది ఆయన డైరెక్ట్ ముఖ్యమంత్రి గారే చెప్పారు అనేది ఒక వార్త. ఎందుకు అంటే ఆయనకి ఇష్టం ఉండదు, ఆయన ఉద్యమకారుడు కాదు, ఆయనకు ఉద్యమం సంబంధించి ఏది అడిగినా ఆయనకు ఇష్టం ఉండదు. కాబట్టి ఏంటంటే ఆయనను సాటిస్ఫై చేయడం కోసం మహేందర్ రెడ్డి చేసిన తతంగం ఇదంతా కూడా. ఒకటి, ఎందుకు ఉద్యమము గురించి మాట్లాడకూడదు? తెలంగాణ రాష్ట్రము మామూలుగా ఏర్పడ్డ రాష్ట్రం కాదండి రాజేష్ గారు. దీని వెనక ఎంతోమంది అమరవీరుల త్యాగాలు ఉన్నాయి. వద్దంటే తీసుకుపోయి హైదరాబాద్ రాష్ట్రాన్ని అల్లగలిపేస్తారు. 52 నుంచి ముల్కీ ఉద్యమం కాంచి మొదలు పెడితే 69లో దరిదాపు 300 మంది విద్యార్థులను కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ. పోనీ మలిదశ ఉద్యమంలో మళ్ళీ దరిదాపు 1100 మంది విద్యార్థులు. మీరు డిసెంబరు 9 తర్వాత 2009లో ప్రకటన వెనుకకు తీసుకున్న తర్వాత వాళ్ళు బలహీనమైన క్షణంలో ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన 1200 మంది. ఇట్లా ఒక త్యాగాల చరిత్ర మీద నిలబడ్డది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఎవరు కాంగ్రెస్ దయదలిసి ఇచ్చింది, మేము ఇచ్చినామంటారు. అసలు అర్థం లేదు. ఇచ్చేటది మీ రాజకీయ అనివార్యత. ఇవ్వకపోతే మీ పార్టీ బతికటట్లేదని చెప్పి ఇచ్చిన రాజకీయ అనివార్యతల పోరాటాల వల్ల దిగొచ్చి ఇచ్చినారు. అది మీరే దయదలిసి ఇచ్చేది ఏముండదు రాష్ట్రాలు. ఎందుకు దయదలిసి ఇచ్చేది ఉంటే మీకు నిజంగా తెలంగాణ ప్రేమ ఉంటే 69లో ఇవ్వాలి, లేదు 2009లో ఇచ్చిన దాన్ని అట్లా స్టిక్కర్ అయినా కావాలి, మళ్ళీ ఎందుకు వెనక తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఏంటంటే టోటల్ తెలంగాణ ఉద్యమం మీద ఒక నీడలు మనకు కనిపిస్తున్నాయి. ఏంటంటే ఉద్యమ ఆనవాళ్ళను, ఉద్యమానికి సంబంధించిన చరిత్రను ఎక్కడ కూడా విద్యార్థులకు తెలియజేయద్దు, అంటే యువతకు తెలియనియదు. వచ్చే జనరేషన్లో తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఏర్పడుతుంది అంటే ఏదో మామూలుగా ఏర్పడి అన్ని రాష్ట్రాలు ఎట్లా ఏర్పడాయో, భారతదేశం ఏర్పడేప్పుడు 14 రాష్ట్రాలు ఉండే, ఇప్పుడు 28 రాష్ట్రాలు అయినాయి కదా, అలానే అదొకటి ఏర్పడ్డదని. అంటే భావితరాలకు ఈ తెలంగాణ మహత్తర చరిత్రను తెలియజేయకుండా ఉండాలనే కుట్రలో భాగంగా ఇగో ఈ పేపర్ సెట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఆయన స్వతహాగా ఉద్యమకారుడు కాదు, ఆయనకు ఉద్యమకారులు అంటే ఇష్టం ఉండదు. ఇంకో వార్త కూడా కింద మీరు చూసినారు, ఇందిరమ్మ ఇండ్లని మీరు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఇందిరమ్మ ఇండ్లు అనేది ఒక గ్యారంటీ. దాంట్లో 2 పథకాలు ఉన్నాయి. ఒక పథకము పేదలకు ఇండ్లు ఇవ్వడం, 5 లక్షలు సహాయం చేస్తాం. రెండో దాంట్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ళలో రెండో పథకము ఉద్యమకారులకు ఉచితంగా 250 ఇంటి గజాలు జాగిస్తామని చెప్పిన 250 గజాలు. ఇవాళ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. కోడ్ అయిపోయింది కదా, నువ్వు ఉద్యమాన్ని గౌరవిస్తున్నా, నేను ఉద్యమకారులను కేసీఆర్ గౌరవించలేదు, నేను ఎత్తున పెట్టుకొని కూర్చుంటా, నా పక్కనే కూర్చోబెట్టుకుంటా, పరిపేష్ పండ పెడతా అంటివి. ఏడ పండ పెడుతున్నావు, ఏడ కూర్చోబెడుతున్నావు రేవంత్ రెడ్డి గారు? నువ్వు ప్రశ్నావళిలోనే అసలు తెలంగాణ ఉండే ఏమైంది లాస్ట్కి? ఇప్పుడు వీరు గురువు గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ప్రకారం ఈయన పోతుండనే దానికి తార్కాణం ఏంటంటే, ఎప్పుడో వెనకట ప్రణయ్ భాస్కర్ బతుకున్నప్పుడు ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే ఉండి అసెంబ్లీలో తెలంగాణ అనే పదం వాడితే తెలంగాణ అనే పదం వాడొద్దు, వెనుకబడ్డ ప్రాంతం అని వాడవని చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి ఇవాళ నువ్వు చేస్తున్న దానికి ఏం తేడా ఉందో చెప్పు రాజకీయంగా. నాకు రేవంత్ రెడ్డి గారు చేసిన దానికి ఏం తేడా ఉందండి చంద్రబాబు నాయుడు చేసిన దానికి? ఇవాళ ఎందుకు నువ్వు సహించలేకపోతున్నావు?
నేను మొన్న కూడా టీవీలో చెప్పినాను, కోదండరామ్ గారికి అప్పచెప్పిన ఉద్యమకారు లిస్ట్ రాయమని. మరి నేను అడిగిన కోదండరామ్ గారి లిస్టులో అసలు ఈయన పేరు ఉందా, రేవంత్ రెడ్డి పేరు ఉంటుందా లేదా చెప్పమని అడిగిన. కల్పండి కోదండరామ్ గారికి ఇప్పుడు ఫోన్ కలుపుతాం, రేవంత్ రెడ్డి పేరు లేదల్లా. అంటే నువ్వు ఒక ఆయన నియమిస్తే, ప్రభుత్వం ముఖ్యమంత్రి గారే ఒక ఆయన ఉద్యమకారులను గుర్తింపమని నియమిస్తే ఆయన రాసిన లిస్టులో ఈయన పేరు లేదు. ఎంత విచిత్రమైన పరిస్థితి చూడండి తెలంగాణలో. 6 నెలల్లో ఇవాళ పరిస్థితి ఇట్లా అయిపోయింది. అంటే ఏంది, రేవంత్ రెడ్డి కట్టర్ కాంగ్రెస్ వాది కూడా కాదు, ఆయన కట్టర్ ఉద్యమకారుడు కూడా కాదు. ఏ విధంగా తెలంగాణ ఆత్మను, తెలంగాణ యొక్క సంస్కృతిని, తెలంగాణ యొక్క ఉద్యమ చరిత్రను ఆయన గొప్పగా ఉందని ఎట్లా పోటుతాడని మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా రాంగ్ అయింది ఈ సందర్భంగా. రైట్ విజయ్ గారు, తెలంగాణ అస్తిత్వాన్ని విస్మరించడం ఒక అంశం అయితే, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది. ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొత్త పథకాలపైన 2 ప్రశ్నలు కనిపించినాయి గ్రూప్ 1లో. అంతే, ప్రభుత్వ అధినేతకు సంబంధించినటువంటి మనసులో వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంటుందో కింద గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా అలానే వచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకు, మనం గతంలో వచ్చినప్పుడు కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ సమయంలో పుస్తకాలు, సిలబస్ మొత్తం ప్రిపరేషన్ చేయించారు. ఇందులోకి తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళి క్వశ్చన్స్ వస్తాయి, తెలంగాణ ఉద్యమ చరిత్రను చదివించారు. కోచింగ్ సెంటర్లు మొత్తం ఆ రకమైనటువంటి కోచింగ్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి రకరకాల వ్యక్తులు రాసినటువంటి బుక్స్లో చదివి ఆ బుక్స్లో వచ్చినటువంటి దాంట్లో వస్తాయనే విధంగా ప్రిపరేషన్ జరిగింది. ఇప్పుడు ఆ ప్రిపరేషన్ భవిష్యత్తులో ఉండకూడదు. రేపు నుంచి ఏంది, కోచింగ్ సెంటర్లు కానీ అదేవిధంగా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి, గ్రూప్ 2 కావచ్చు, ఇంకా ఏ ప్రిపేర్ అయినా మనం తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినవి చదవద్దు. అది ఎందుకంటే క్వశ్చన్స్ రావు. ఈ గవర్నమెంట్ ఉన్న రోజులు ఇట్లాంటివి చదివితే దానికి అనవసరమైనటువంటి టైం వేస్ట్. విద్యార్థులు కూడా, ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి క్వశ్చన్ మోడల్స్ ఈ రకమైనవి వస్తున్నాయి అంటే దాన్ని మొత్తం పక్కకు పెడతారండి. గతంలో ఒకసారి జరిగినప్పుడు మావోయిస్టులకు సంబంధించిన 1-2 క్వశ్చన్స్ వస్తే అప్పుడు మావోయిస్టులకు సంబంధించిన చరిత్ర కోచింగ్ సెంటర్లు పెట్టినాయి. అట్లాంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఉద్యమ చరిత్ర ఏదైనా క్వశ్చన్స్ వచ్చినాయి అనుకో, కోచింగ్ సెంటర్లు కానీ విద్యార్థుల ప్రిపరేషన్ ఎక్కడెక్కడో చోదించి చదువుకొని దానికోసం ఉంటుంది. అట్లా చదువుతుంటే తెలంగాణ ఉద్యమము, తెలంగాణ స్పిరిట్, మన భారతదేశ స్వతంత్ర పోరాటం సంబంధించిన ఇప్పుడు అదేది ఉండకూడదు. అవి ఉండకూడదు. ఎందుకు, ఒకటి కాంగ్రెస్ ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వాధినేత అదొకటి. ఇప్పుడు ప్రభుత్వాధినేత గతంలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు కూడా సాటిస్ఫాక్షన్ చేయాల్సినటువంటి బాధ్యత ఇలా ఉంటుంది. ఇద్దరు కలిసే కదా అనేక అంశాల పట్ల తెలంగాణ అస్తిత్వాన్ని ఫస్ట్లోనే పీకేయాలి, గొంతు పిలిచి నడిపేయాలి అనేది ఓటుకు నోటు ఇద్దరు కలిసి చేసినటువంటిది. ఈ బంధం అట్లే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ కోసం కూడా ఏమైనా 1-2 క్వశ్చన్లు అప్పటికప్పుడు ఉన్నా ఆడ సీఎం అయినాక తొలగించి కూడా ఉంటారు. ఎందుకు, ఆ పవర్ చైర్మన్కి ఉంటుంది, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్కి ఉంటుంది. అట్లాంటి పరిస్థితి కూడా జరిగి ఉంటుంది. ఈ రకమైనటువంటి తెలంగాణను ఆ స్ఫూర్తిని ప్రజల్లో ఉంచకూడదు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రజల్లో క్రమంగా నెక్స్ట్ జనరేషన్కి తెలియవద్దు. పిల్లలు అది చదవద్దు, తెలంగాణ ఉద్యమ చరిత్ర చదవద్దు. ఇవన్నీ చదవకుండా ఉండడం కోసం ఒక్కొక్కటి నిరుత్సాహపరుస్తూ తెలంగాణ అనేది కామన్. మనం అసలు ఆ చరిత్ర గుర్తు చేస్తే మళ్ళీ ఈ పోరాటాలన్నీ ముఖ్యమంత్రి గారు ఉన్నారా లేరా, రేవంత్ రెడ్డి ఎక్కడ ఫైట్ చేశారు, ఇవన్నీ గుర్తొస్తాయి అనే దాంతో చరిత్ర అనేది రాబోయే తరాలకు తెలియకపోతే అంటే ఏముంటుంది, మామూలుగా తెలంగాణ రాష్ట్రం వారు చెప్పినట్టుగా ఏదో అన్ని రాష్ట్రాలు ఏర్పడిందనే సెన్స్లోనే రాబోయే తరాలని ఉంచడమే లక్ష్యమా? అదే లక్ష్యము. అసలు ఈ తెలంగాణ అనేది పోరాటమే చేయలేదు అనేది భవిష్యత్ తరాలకు తెలియాలి అనేది ప్రధానమైనటువంటి ఎజెండా. ముఖ్యంగా ఈయన ఉన్న రోజులు నా చరిత్ర తెలియకూడదు, నేను ఉద్యమంలో లేను అనే పాత్ర నిరంతరం చర్చ జరగద్దు. అది ఉద్యమం గురించి చర్చ జరుగుతూ ఇప్పుడున్న అధినేత గురించి చరిత్ర వస్తుంది కదా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఉన్నారా లేదా అనేది చర్చ వస్తుంది. మొత్తం విద్యార్థులలో ఆ చర్చ ఎందుకు జరగనియాలి అనేది కాన్సెప్ట్ అది. రైట్, నరసింహారెడ్డి గారు. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆలోచన, ఆయన వచ్చిన క్రమాన్ని బట్టి ఆయన ఆలోచన క్రమం ఉంటుంది. ఇప్పుడు చక్రపాణి గారిని పెట్టినారు, ఫస్ట్ మొదటి టీఎస్పీకి సంబంధించి వాళ్ళు పెట్టినారు గంట చక్రపాణి. వారు ఉద్యమంలో పాల్గొన్నాడు, ఆయన తెలంగాణ చరిత్ర తెలుసు, తెలంగాణ ఉద్యమంలో స్వయంగా పాల్గొన్న వ్యక్తి. ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు డిజైన్ చేసిన పేపర్స్ యొక్క వేరే విధానం ఉంటుంది. ఇప్పుడు నీకు ముఖ్యమంత్రికి ఇష్టం లేదు, ఉన్నోనికి ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు. చరిత్రను కనుమరుగు చేయాలనే రేవంత్ రెడ్డి ఆలోచనలో ఇదొకటి. ఇది కాక ఆయన చేసిన చర్యలు కూడా 2-3 మనం ఒకసారి రివ్యూ చేసుకుంటే, ఒకటి చిహ్నాల మార్పు గురించి ఒకటి చెప్పినాడు. ఎందుకు మార్చాలి చిహ్నాలంటే ఏం సహేతుకమైన కారణం లేదు. సరే, మొన్న కొద్దిసేపు వెనక తగ్గినారు, అసెంబ్లీలో చర్చ పెడతామని.
ఏం చేసినారు దాంట్లో? కాకతీయ తోరణం ఉండకూడదు, చార్మినార్ ఉండకూడదు. అసలు చార్మినార్ ఎందుకు కట్టిండ్రు, ఎప్పుడు కట్టిండ్రో ఈ మనిషికి తెలియదు. అసలు కాకతీయ తోరణాలకు సంబంధించి ఆ చరిత్ర గురించి చాలాసార్లు మనం డిబేట్ చేసినాం. అంత డిబేట్ నేను చేయను. కానీ ఇట్లాంటివన్నీ చూస్తే ఏమింది, దీంట్లో రెండు స్వార్థాలు, రెండు విషయాలు ఆయనకు దాగిన ఎజెండా. ఒకటి, కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నాడు. దాంట్లో భాగంగా ఆ కుట్రలో భాగంగా ఇవన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు ఏది చిహ్నాల మార్పు, ఎందుకంటే కేసీఆర్ గారు డిజైన్ చేసిన చిహ్నం అని చెప్పేసి దానికి సంబంధించి టీఎస్ నుంచి టీజే చేస్తామని చెప్పినారు. ఇంకా చిన్న చిన్న మార్పులు చేసిన కారణం తెలుసా అండి? అలా తెలంగాణ యొక్క ఆర్థిక భారం తెలంగాణ రాష్ట్రం మీద పడ్డది. రియల్లీ అక్షరాల 4,639 కోట్లు, దరిదాపు 4,700 కోట్లు ఒట్టి పుణ్యానికి అన్యాయంగా నీకు రైతు భరోసా ఏమంటే పైసలు లేవంటావు. ఏం టీఎస్ నుంచి టీజే మార్చి ఏం సాధించినావు రేవంత్ రెడ్డి గారు? అదే అర్థం కాలేదు నిజంగా. అంటే 4,700 కోట్లు ఇవాళ తెలంగాణ ఖజానా మీద భారం పడ్డది. ఇది మీకు సోయి ఉండదు. పైకి చెప్తున్న ముచ్చట్లు దీని మీద డిబేట్ చేయమనండి కాంగ్రెస్ నాయకుల్ని. ఒక 5,000 కోట్లు దేనికి వచ్చినట్టండి? నీళ్ళలో పోసినట్టు కదా మీరు. కాళేశ్వరం కేసీఆర్ కట్టిండు కాబట్టి కాళేశ్వరం వద్దు. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పినా చిన్న చిన్నవి పోతాయి, రిపేర్లు చేసుకోరు. ఇప్పుడు ఏం చేస్తుందండి కాంగ్రెస్ ప్రభుత్వం? మేఘాల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి ఎందుకు రిపేర్లు చేయిస్తున్నారు? మీకు ఏమైనా ఏంటంటే కేసీఆర్ వ్యతిరేకత మీద మేము పవర్లోకి వచ్చిన ఆయన ప్రజల్లో ఇది చేయాలి అది అంటే అది సాధ్యపడే అంశం కాదు. కేసీఆర్ అన్నట్టు ఆయన ఒక చరిత్ర, తెలంగాణ సాధించిన వీరుడు ఆయన. నువ్వు కాదు నీ తాత జేజం వచ్చినా అది చరిత్ర, అది చెరగదు. రేవంత్ రెడ్డి గారు ఆ ప్రయత్నాలు మానుకొని మీరు ఇప్పుడు ఒకటే పని చేయాలి. నువ్వు చేయకూడని పని చేస్తున్నావు, చేయవలసిన పని చేయట్లేదు. ఏంది నువ్వు చేయవలసిన పని? నీకు అధికారం ఇచ్చిన ప్రజలు, నువ్వు దరిదాపు 400 హామీలు ఇచ్చినావు, 6 గ్యారంటీలు అన్నావు. పరిపాలన మీద నువ్వు శ్రద్ధ పెట్టు. పార్టీలను చీల్చేదా మళ్ళీ లీకులు నిన్న నుంచి 10 మంది జంపు, 20 మంది జంపు, బీఆర్ఎస్ ఇది కాదు కదా కావాల్సింది. నేను పార్టీలను చీల్చమని అధికారం ఇవ్వలే, నీకు పరిపాలన చేయమని అధికారం ఇచ్చినారు. నువ్వు ఇచ్చిన హామీ రైతు భరోసా ఏమైంది? ఇంతవరకు ఎందుకు వేయట్లేదు? కళ్యాణ లక్ష్మి ఏమైంది? రైతుకు భరోసా ఇవ్వండి, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బోనస్ పైన ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. షరతులు లేకుండా రైతు భరోసా అందించాలి, ఎరువులను అలాగే విత్తనాలని అందుబాటులో ఉంచాలనేది ఆయన చేసినటువంటి డిమాండ్. రైట్ నరసింహారెడ్డి గారు, రైతుకు భరోసా ఇవ్వండి, దాంతోపాటుగా బోనస్ విషయంలో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టంగా ప్రకటన చేయాలి, దానికోసం బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుంది అనేది హరీష్ రావు గారు ఇచ్చినటువంటి. హరీష్ రావు గారు చెప్పింది 100% కరెక్ట్ అండి. రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇచ్చిన అన్ని హామీలలో అతి దారుణంగా మోసపోయిన వర్గం ఏదైనా ఉందంటే రైతులు. తెలంగాణలో అతి దారుణంగా అందరికంటే ఎక్కువగా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ రైతుల్ని. రైతులకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అతి ముఖ్యమైనది రైతు భరోసా. రైతు భరోసాలో మూడు అంశాలు ఉన్నాయి. ఒకటి, రైతులకు ఎకరానికి 7,500, సంవత్సరానికి 15,000. కౌలు రైతులకు 15,000, 7,500, 7,500. వ్యవసాయ కూలీలకు, భూమి లేని వాళ్ళకు వ్యవసాయ కూలీలకు 12,000. ఇది మీ రైతు భరోసా యొక్క ఉన్న దాంట్లో 3 అంశాలు. ఇంతవరకు మీరు రైతు భరోసా 6 నెలలు 7 నెలలు అయిపోయిన తర్వాత ఇంతవరకు మీరు రైతు భరోసా అనే పథకాన్ని మొదలు పెట్టలే. మీరు పాత పద్ధతిలో కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధునే ఆ 10,000 ఎకరానికి 5,000 చొప్పున వేస్తున్నారు. అవి కూడా టిల్ ఈ డేట్ వరకు 69 లక్షల మంది ఖాతాలలో కేసీఆర్ గారు వేసినారు. 2018 నుంచి దాదాపు 11 విడతలుగా వేసిన దాంట్లో 74,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు రైతులకు రైతు బంధు రూపంలో ఇచ్చినారు. మీరు ఒక్క రైతు బంధు వేయడానికి కింది మీదే ఆపసోపాలు పడతారు. ఆపసోపాలు ఇంతవరకు 69 ఆ పాత పద్ధతి ఇస్తానని డిక్లేర్ చేసినావు. కొత్త పద్ధతి టైం పడుతుందన్న ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ నిర్ణయించడానికి. మరి పాత పద్ధతులు వేయడానికి ఏం రోగం వచ్చింది మీకు? అవి కూడా ఎందుకు కంప్లీట్ కావట్లేవు? ఇంకా తెలంగాణ రైతులు ఇంకా మాకు రాలేదని ఎందుకు అంటున్నారు? ఇది ఇమ్మీడియట్గా మీరు కనీసం ఇప్పుడు రైతు బంధు అంటే ఏంటంటే అసలు మీనింగ్ తెలుసా తెలియదా కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యమంత్రికి అర్థం కాదు. రైతు బంధు అంటే ఆ కారు ముందు ఇచ్చేవి. ఇప్పుడు వర్షం పడ్డది ఆల్రెడీ, ఇప్పుడు ఈ కాల వర్షాలు మొదలైపోయినాయి కదా నైరుతి ఋతుపవనాలతో, నువ్వు ముందే రైతు బంధు వేయాలి. ఇప్పుడు ఈయన ప్రకారం ఏంది? ఇప్పుడు రైతు బంధు ఇప్పుడు ఏడిగా పంటలు అయినాక ఇస్తాడంట. ఎందుకంటే ఏ పంట ఎవరు వేసిండు? సాగు భూమికి అంటుండు. సాగు చేస్తేనే రైతు భరోసా. రైతులు గమనించాలి, తెలంగాణ రైతులు దరిదాపు 69 లక్షల మంది ఖాతాలో కేసీఆర్ గారు వేస్తే దాంట్లో దరిదాపు 25-30 లక్షల మంది కట్టిగా మీరు రాసి పెట్టుకోండి. ఇది నేను చెప్తున్నాను. ఏరీళ్ళు ఎందుకు ఏరు అంటే సాగు చేస్తేనే వేస్తా అంటాడు. సాగు చేయాలంటే నా సాగు రికార్డు కావాలి కదా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రికార్డు చేయాలి. వేసినాక అప్పుడు అంటే పంట కోసినాక ఇస్తాడు ఈయన. పెట్టుబడి సాయం కింద కాదు అది ఆయన ఇచ్చేదిగా, పంట కోసినాక ఇచ్చేది. పోస్ట్ పెయిడ్ అయిపోయింది. రెండవది,
రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ అన్నావు, ఇప్పుడు ఆగస్టు 15 అని డేట్ పెట్టింది. మీరే డిసెంబర్ 9, జనవరి 6, ఫిబ్రవరి 9 మీ ఇష్టం వచ్చిన డేట్లు పెడితే ఇప్పుడు అది ఇంతవరకు వర్కౌట్ కాలే. బోనస్ ఎంత దారుణం అంటే 500 రూపాయలు ఇస్తాం వరకు అని చెప్పినారు. మీరు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు దొడ్డోడ్లు, సన్నోడ్లు, ఆ ఓడ్లు, ఈ ఓడ్లను మీరు రాయలే. దయచేసి వరికి 500 బోనస్ ఇస్తామన్నారు. అంటే ఎంఎస్పి ఉండంగా ఎంఎస్పి ధర దాపు 2280 రూపాయలండి. 2280 రూపాయలు ఉన్నది. 2280లో మీరు 500 కలిపితే 2780 ధర దాపు 2800 రూపాయలు క్వింటల్కి రావాలి రైతుకి. అలా అన్ని దొడ్డోట్లకు 1700, 1600, 1600, 1700 ఇస్తున్నారు. ఏది ఒక్క హామీ రైతుకు మీరు ఇచ్చింది ఇంతవరకు భరోసాగా చెప్పండి. 24 గంటల కరెంట్ రావట్లేదు, నీళ్ళు అయితే ఆగమైపోయినాయి, అసలు ఎక్కడ నీళ్ళు లేవు. అసలు కాళేశ్వరం మీరు కూలిపోవాలని మీరు చూస్తుంటే ఎక్కడి నుంచి నీళ్ళు రాకుండా, రైతు బంధు ఇవ్వకుండా, రైతు భరోసా ఏం ఇంప్లిమెంట్ చేయకుండా మోసం చేసింది రైతులు. అందుకే వచ్చే తెలంగాణ అసెంబ్లీ సెషన్లో ఖచ్చితంగా నిలదీస్తామని హరీష్ రావు గారు చెప్పినారు. రైట్. రైతు వ్యవసాయానికంటే ముందే, పంటకు ముందే ఎటువంటి షరతులు లేకుండా రైతు భరోసా మీరు చెప్పినట్టుగా 7500 రూపాయల ఎకరానికి చొప్పున డెఫినెట్గా ఇవ్వాలి. దాంతోపాటుగా ఇవాళ జనుము, తర్వాత జీలుగా, పచ్చి రొట్ట విత్తనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. కాబట్టి ఆ విత్తనాలకు ఆ ఎరువులు అవన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేయాలి. దీన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో డెఫినెట్గా దీనిపైన నిలదీస్తామనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఓరియంటేషనే వాళ్ళ విధానమే రైతు సెంట్రిక్గా పరిపాలన జరగాలి, రైతులకు సంబంధించినటువంటి అంశమే హైలైట్ కావాలనే విధంగా వాళ్ళ డిజైన్ లేదు. వాళ్ళు ఉత్తగా హామీ ఇచ్చారు. ఎలక్షన్ సమయంలో ఏం చేశారంటే పోటీగా ఎలక్షన్ హామీ ఇవ్వాలి తప్ప ఇచ్చినటువంటి భాగంలోగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని ఏ రకంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనే అంశం మీద వాళ్ళకు క్లారిటీ లేదు. లేకపోవడంతో ఎవరైనా రైతు బంధు సరే ఇచ్చేసినావు, రైతు భరోసా ఇవ్వాలి అంటే మినిమం 2-3 నెలల నుంచి ఇప్పుడు వచ్చినటువంటి దాని నుంచి దానికి ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి అందరికి, మళ్ళీ అంతకుముందు ఏం చెప్పారు, అందరికి ఇస్తున్నారు, ధనవంతులకు కూడా ఇస్తున్నారు, ఇవన్నీ అన్నారు. వాళ్ళు ధనవంతులకు మీరు ఏమైనా చేయదలుచుకుంటే దానికి కూడా వచ్చిన దగ్గర నుంచి ఒక రివ్యూ పెట్టుకొని వ్యవసాయ శాఖ అదేవిధంగా ఫైనాన్స్ రివ్యూ పెట్టుకొని ఎవరెవరికి ఇవ్వాలి ఏంటి ఆ గైడ్ లైన్స్ రూపొందించడంలో ఇంతవరకు సమావేశం జరగలే. నువ్వు గైడ్ లైన్స్ రూపొందించడానికి ఇంకో 6 నెలలు పడుతుంది. ఈ 6 నెలల లోపు జరిగేటువంటిది వీళ్ళు ఏంది ఎగ్గొట్టడానికి. రైతు భరోసా అంటే పాత రైతు బంధు కావచ్చు, వీళ్ళు రైతు భరోసా పేరుతోటి వివిధ రకాలుగా కౌలు రైతులను ఎట్లా గుర్తించాలి, ఇవన్నీ సమస్యలు వస్తాయి. ఈ సమస్యల విషయంలో ఏం తేలలేకపోతున్నారు, వాళ్ళు ఒక గైడెన్స్ తీసుకోలేకపోతున్నారు, ఒక స్టాండర్డ్ విధి విధానాలు ఖరారు చేయలేకపోతున్నారు. ఎందుకు? వాళ్ళు రైతు సెంట్రిక్గా పరిపాలన చేసే ఆలోచన లేనటువంటిది. గతంలో పూర్తిగా రైతు సెంట్రిక్గా ఓ పైసా అటో ఇటో అయినా రైతు సెంట్రిక్గా జరిగినటువంటిది ఉంది తెలంగాణ వచ్చిన తర్వాత. ఇప్పుడు దాని నుంచి డైవర్ట్ అయిపోతున్నారు వీళ్ళు. ఎంతసేపుగా నెక్స్ట్ కాంట్రాక్టర్ సెంట్రిక్గానో లేదా వాళ్ళ సొంత ఇంట్రెస్ట్ సెంట్రిక్గానో పరిపాలన సాగుతున్నట్టే కనిపిస్తుంది తప్ప ఓ సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా, రైతాంగానికి ఉపయోగపడే విధంగా, వ్యవసాయాన్ని మరింత వృద్ధిలోకి, ఇప్పుడు విత్తనాలకు సంబంధించినటువంటిది వీళ్ళు కనీసంగా పెసళ్ళు, జీలుగు ఇవే ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు సన్నోట్లకు బోనస్ ఇస్తా అంటున్నారు కదా, సన్నోట్లలో కూడా ఏంది RNR తెలంగాణ సోనాకే ఇస్తామనేది ఒక ఇంటర్నల్గా నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఆ విత్తనాలు దొరుకుతలేవు. ఆ విత్తనాలు రేపు సమస్య అదే వస్తుంది చూడండి. ఎక్కువ విత్తనాలు వేయాలని రైతులు అనుకున్నా, ఒకవేళ సన్నయ్య సాగు చేయాలనుకున్నా ఆ రకమైనటువంటి విత్తనాల కొరత ఉన్నది. దాన్ని ఎమ్మట ఈపాటికే దానికి సంబంధించినటువంటి రివ్యూ చేసి సరైన విత్తనాలు అన్ని అందే విధంగా పెట్టాల్సినటువంటి వాళ్ళు ఆ రకమైన వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్నటువంటి మత్స్య పరిశ్రమను కూడా రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తున్నట్టుగా ఉచిత చేప పిల్లల పంపిణీపైన నీళ్ళు గమ్ముకున్నాయి. పథకం గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, వర్షాకాలం మొదలైనా కూడా టెండర్లో ఊసేయలేదనేది. అదే రైతులదే పట్టించుకోవట్లేదు. ఇక చేపల పెంపకానికి సంబంధించినటువంటి వాస్తవానికి కూడా చెరువులు ఉన్న ఫ్రీ చేపలు ఇవ్వడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ ఏంటంటే ముందు నుంచి ఉండాలి వీళ్ళకు. వీళ్ళు ఏంది ఎంతసేపు ఎలక్షన్ కూడా మీరు 2 నెలలు తప్పించుకున్నారు, కానీ ఇటువంటి వాటికి ఎలక్షన్ ముందే చేయొచ్చు, ముందే చేసి ముందే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండే. అట్లాంటి ఓరియంటేషన్ లేదు. ఎందుకు? వీళ్ళకు కొండకెంటకే కట్టిరండి వీళ్ళు. గతంలో ఎలక్షన్కి సంబంధం ఏంటంటే ఇష్టం ఉన్నట్టు హామీలు ఇచ్చి కొండ వచ్చి ఇప్పుడు మీద పడుతుంది. ఆ మీద పడుతున్నటువంటి దాని నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలనో రకరకాల లేపుకొస్తారు తప్ప ఆ మీద పడుతున్న కొండ మీద నలిగిపోతారా, ఏది తప్పించుకుంటారా, ఆ రకమైనటువంటి వ్యూహాలే నడుస్తున్నాయి. రైట్. నరసింహారెడ్డి గారు, మళ్ళీ చేపల దిగుమతి ప్రారంభమైంది. దాదాపుగా 5 లక్షల కుటుంబాల ఉపాధికి గండి పడుతుంది చేప పిల్లల పంపిణీ సరిగ్గా లేకపోవడం వల్ల, దాన్ని పూర్తిగా విస్మరించడం వల్ల అనేది. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏం జరిగింది రాజేష్ గారు, చేప పిల్లల్ని 7 రోజులలో నిలుపుతలేదు. ఎందుకంటే చెరువులు ఎండిపోయినాయి. పోయినసారి ఎండాకాలం కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎండాకాలంలో కూడా చెరువు అన్ని మొత్తంలోకి నీళ్ళు బయటకు వచ్చేది.
ఎందుకంటే ఆయన అంటే ఇప్పుడు ప్రాధాన్యత క్రమాన్ని బట్టి ఆలోచన దాన్ని బట్టి వస్తుంది. కేసీఆర్ గారు ప్రాధాన్యత క్రమాలు నిర్ణయించుకొని ఫస్ట్ ఫేజ్లో ఉన్న 5 సంవత్సరాల్లో వ్యవసాయాన్ని ప్రాధాన్యత క్రమంగా తీసుకొని ఆయన పరిపాలన చేసినారు. వీరికి ప్రాధాన్యత క్రమం ఏం లేవు. సెంటర్ కప్పం కట్టడం, నెలకు 200 కోట్లు 300 కోట్లకు పంపాలి. ఈ నుంచి మన పార్లమెంట్ ఎన్నికలకు ఈయన డీకే శివకుమార్ కలిపి కొంత డబ్బు పంపిరు. ఇక్కడ వసూళ్ళ కార్యక్రమం, రైస్ మిల్లర్ నుంచి వసూళ్ళు, కాంట్రాక్టుల నుంచి వసూళ్ళు, ఉంటేనే బిల్లులు, పైసలు ఇస్తేనే బిల్లులు పోదు, ఇదంతా మనకు తెలుస్తున్నది. ఇది జరగలేదు. కేసీఆర్ గారు వ్యవసాయాన్ని ప్రాధాన్యతగా తీసుకొని ఆయన మొత్తము 9.5 సంవత్సరాలలో లెక్కల ప్రకారం, గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారమే వ్యవసాయం మీద ఖర్చు పెట్టింది 4.5 లక్షల కోట్లు. అక్షరాల 4.5 లక్షల కోట్లు. ఉచిత విద్యుత్కు 60,000 కోట్లు. పంటలు మొత్తం కొన్నాడు. ఇప్పుడు ఇక్కడ కాండిక్షన్ ఎక్కడ వస్తుందంటే ప్రభుత్వం కొంటలేదు, రైస్ మిల్లర్తో కొనిపిస్తూ ఉంటాడు. కొనడు రైస్ మిల్లర్. ఎందుకు కొంటాడు? తక్కువ రేటుగా కొంటాడు, వ్యాపారస్తుడు ఆయన. నువ్వెందుకు కొంటలేవు అనేది ప్రశ్న. కేసీఆర్ కొన్నాడు, ప్రతి గింజ కొన్నాడు, పెసలు కొన్నాడు, కందులు కొన్నాడు, మొక్కజొన్నలు కొన్నాడు, పొద్దుతిరుగుడు పూతో సహా వరి మొత్తం కొన్నారు. దానికి 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కేసీఆర్ గారు. ప్రాజెక్టులకు 1,27,000 కోట్లు పెట్టింది. ఇట్లా మొత్తం 9.5 సంవత్సరాలలో 4.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది వ్యవసాయం మీద. నువ్వు 4 పైసలు ఖర్చు పెట్టలేదు ఇంతవరకు. నీ ప్రాధాన్యత క్రమం ఎక్కడుంది? ప్రయారిటీస్ ఉన్నావని గవర్నమెంట్కు. మేము వచ్చిన అధికారంలో రాగానే ఏం చేయాలనేది ఉండదా? ఓ ప్రణాళిక లేదు, ఏది లేదు. అన్ని పైసలు వసూళ్ళు. ముఖ్యమంత్రి ఖాతాలో ఆయన పైసలు వసూళ్ళు, మంత్రులు ఎవరి ఖాతాలో వాడు పైసలు వసూళ్ళు. R&B మంత్రి ఆయన ఖాతా, పంచాయతీరాజ్ మినిస్టర్ వాళ్ళ ఖాతా, ఇకపోతే సివిల్ సప్లైస్ మంత్రి గారు ఆయన ఖాతా. ఎంతసేపు నువ్వు దోసుకుందామనే కదా 10 సంవత్సరాలు మేము వెయిట్ చేసినాం. ఆకలి మీద ఉన్నారు. ఇప్పుడు అవుతలేదు. ఇప్పుడు హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఒకటి అంతేనే. మీరు చూడండి, సివిల్ సప్లైస్ మిల్లర్ది బయటికి రాలేదా అండి? కుంభకోణం బయటికి రాలేదా? 1000 కోట్ల కుంభకోణం రాలేదా? నిన్న ఒక 100 కోట్ల కుంభకోణం బయటికి రాలేదు. దేంటి జరుగుతుందో చెప్పండి. ప్రతి దాంట్లో ఏంటంటే డబ్బులు వసూలు చేయాలి, పైన ఇవ్వాలి. ముఖ్యమంత్రి ఇవ్వాలి, మంత్రులు ఇవ్వాలి. ఈ మంత్రులందరూ కలిసి మళ్ళీ ముఖ్యమంత్రికి ఒక మూట ఇవ్వాలి, ముఖ్యమంత్రి సపరేట్ మూట. ఈ 2 మూటలు పట్టుకుపోయి ఆడ పెడితేనే ఈయన ఎన్నడు మూట బంద్ అయిద్దో ఈయన మంత్రి పదవి కథ, ముఖ్యమంత్రి పని కథం. ఆ పరిస్థితి ఉంది ఇవాళ కేంద్రంలో. థ్యాంక్ యూ సో మచ్ ఓ నరసింహారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.